గత 5-6 సంవత్సరాల నుంచి గుమ్మడి సాగు చేస్తున్నా. ఈ గుమ్మడిలో అంటే దసరా దీపావళి టైంలోనే ఇది అమ్ముకోవడం జరుగుతుంది. ఆ టైం కాకుండా వేరే టైంలో మనకు మార్కెట్ అనేది ఉండదు. కాబట్టి దసరాను దీపావళి వచ్చే టైంలోనే మార్కెటింగ్ వచ్చే విధంగా మనం పంట సాగు చేసుకోవాలి. ఈ పంట స్టార్టింగ్ వచ్చేసి మనకు 6వ నెల 15 నుంచి విత్తనాలు ఎత్తుకోవడం జరుగుతుంది. దీనికి సేమ్ మన పత్తి లాగానే అచ్చుతోలి విత్తులు పెట్టి ఒకసారి కలుపు తీసిన తర్వాత మనం 28 కానీ డిఏపి కానీ మిక్సింగ్ 20 కానీ అలా వేసుకోవడం జరుగుతుంది. విత్తిన 25 రోజుకు కలుపు తీసి మందు వేసిన తర్వాత మనకు పూతను పిందె దశ వచ్చేసరికి 60 రోజులు 70 రోజుల వరకు పిందె వస్తుంది మనకు. ఇది క్రాప్ వచ్చేసి ఎర్రీ క్రాప్. మొత్తం 90 రోజుల లోపల మనకు క్రాప్ వచ్చేసి చేతికి వస్తుంది. 90 రోజులు అంటే మనం దాన్ని ముందుగా దసరాకు ముందు మనం 90 రోజులు విత్తనం విత్తుకొని దసరాకు కానీ దీపావళికి కానీ మనం పంట చేతికి వచ్చే విధంగా మనం నాటుకోవడం జరుగుతుంది. ఈ పంట అయితే మనం పత్తితో పోల్చుకుంటే లాభం ఉండొచ్చు, అంటే మార్కెట్ మనకు అనుకూలంగా ఉంటే లాభం ఉండొచ్చు. సేమ్ అదే టైంగా మనకు మార్కెటింగ్ లేకపోతే నష్టం కూడా ఉండొచ్చు. అంటే దీన్ని క్రాప్ వచ్చేసి పత్తితో పోల్చుకొని మనం ఎక్కువ ఆశపడి రైతులు తక్కువ పెట్టుకోవడం జరుగుతుంది. అయితే నేను గత 6 సంవత్సరాల నుంచి వెళ్ళి గుమ్మడి సాగు చేస్తున్నా కాబట్టి ఫస్ట్ సంవత్సరం నేను 2 ఎకరాలు 3 ఎకరాలు పెట్టినా. ఇప్పుడు 5వ సంవత్సరం 6వ సంవత్సరం పోయినసారి మంచి లాభాలు వచ్చినాయి. పోయినసారి 15-20 రూపాయలు పోయింది కిలో హైదరాబాద్ బోయినపల్లి మార్కెట్లో. ఈ సంవత్సరం వచ్చేసి దసరా టైంలో మనకు 10-12-8 రూపాయలు పోయింది కిలో. మంచి ఈ సైజు కాయ వచ్చేసి, మన చిన్న సైజు కాయ వచ్చేసి కొంచెం తక్కువ రేటు పలుకుతుంది. సేమ్ టైం ఇప్పుడు దీపావళి టైంలో మనకు వచ్చేసి ఇప్పుడు 4 రూపాయలు 6 రూపాయలు ఉంది మార్కెట్లో. ఈ విధంగా రేటు ఉంటే మనకు అసలు గిట్టుబాటు అనేది జరగదు, రైతుకి లాభం ఉండకపోవచ్చు. కాబట్టి మార్కెట్ అనేది ఎక్కువ మనకు మార్కెట్లో డిమాండ్ అనేది ఉంటే మనకు రైతుకు లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ రైతులు దీనికి ఇంట్రెస్ట్ చూపుతున్నారంటే పోయినసారి రేట్ బాగా ఉంది, 15-20 రూపాయలు ఉంది. కాబట్టి ఈసారి నేనే 10 ఎకరాలు పెట్టినా, 12 ఎకరాలు అంటే 2 ఎకరాలు ఎక్స్ట్రా పెట్టిన. ఈ గుమ్మడిను ప్లస్ వైట్ తెల్ల గుమ్మడి కూడా పెట్టాను, అది 4 ఎకరాలు పెట్టాను. ఇది ఒక 6 ఎకరాలు పెట్టాను, ఇంకో వేరే కాడ 2 ఎకరాలు ఉన్నది. వచ్చేసి ఇప్పుడు నా తోటి అంటే ఇప్పుడు నేను జోగాపూర్లో ఫస్ట్ ఒక 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక 2 రైతులను స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మా ఊళ్ళోనే దాదాపు ఒక 40-50 మంది రైతులు నన్ను చూసి కానీ నా తోటి రైతులను చూసి కానీ 50 మంది పెట్టడం జరుగుతుంది. అప్పుడు వచ్చేసి 5 సంవత్సరాల క్రితం మొత్తం టోటల్ క్రాప్ ఏరియా వచ్చేసి 10 ఎకరాలు మించలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి 80-90 ఎకరాలు ఒక మా విలేజ్లోనే ఈ క్రాప్ జరగడం జరుగుతుంది. అంటే పత్తితోని ఈజీ పంట అయిపోయింది.